నమస్తే అండి. వెల్కమ్ టు రియల్ ఫ్యాక్ట్స్. ముక్తికి మార్గం మార్గశిరం. దైవారాధనకు, ఉపవాస దీక్షలకు అత్యంత ప్రాముఖ్యమున్న మాసాల్లో కార్తీకం తర్వాత చెప్పుకోదగింది మార్గశిరమే. విష్ణు సహస్రనామ పఠనంతో లక్ష్మీనారాయణుల్ని భక్తి శ్రద్ధలతో కొలిచే మార్గశిర మాసానికి పండుగ మాసమని పేరు. ఏడాదికి 12 మాసాలుంటే వాటిలో మార్గశిరాన్ని తానేనంటూ కృష్ణ పరమాత్ముడే స్వయంగా తెలిపాడు. గీతా జయంతిని, ధనుర్మాసాన్ని, వైకుంఠ ఏకాదశిని, మహాలక్ష్మి, దత్తాత్రేయుల ఆరాధనను విశేషంగా జరిపే నెల మార్గశిరం. పౌర్ణమి తరువాత నుంచి ధనుర్మాసం అంటారు. ఈ నెల రోజులు చేసే ప్రతి పూజను కృష్ణుడే స్వయంగా స్వీకరిస్తాడట. అందుకే ఎంతో మంది విష్ణు భక్తులు ఈ సమయంలోనే విష్ణు సహస్రనామ పఠనంతో పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేందుకు సిద్ధమవుతారు. తిరుమలలోనూ ధనుర్మాసం సమయంలో సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన తిరుప్పావైని సుప్రభాతానికి బదులుగా స్వామికి వినిపిస్తారు. ఈ నెల రోజులు సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వపత్రాలతో స్వామిని పూజిస్తారు. అలాగే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు రోజుకొకటి చొప్పున తిరుప్పావై పాశురాలను జ్ఞానం చేస్తూ గోదాదేవి, రంగనాథస్వామి పూజిస్తారు. ఇంటి ముందు రంగవల్లికలన్నీ, గొబ్బెమ్మల్ని అలంకరించడం, నదీ స్నానాలు, పూజలు, జపాలను ఆచరించడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ పురాణంలో నారాయణ సంహితాల్లో కనిపిస్తాయి. ముక్కోటి దేవతలతో దర్శనం. ఏడాదికి 24 ఏకాదశి తిథులుంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయంటారు. అందుకే వైష్ణవ దేవాలయాల్లో భక్తుల కోసం తెల్లవారుజామునే ఉత్తర ద్వారాలను తెలుస్తారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 తిథుల్లోని ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది.